జనరల్‌గా ఈ కలుషితమైన నీరు తాగడం వల్ల ఎటువంటి జబ్బులు రావచ్చు. అందులో మెయిన్ వచ్చేసి ఒకటి విష జ్వరాలు రావచ్చు. అందులో కామన్‌గా ఏంటంటే ఈ మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా ఇవి వచ్చే అవకాశాలుంటాయి. ఇప్పుడు మనం ఏందంటే ఒక దోమలు ఒక్కటే భయంకరంగా పెరిగే అవకాశాలుంటాయి. ఎందుకంటే ఎక్కడికక్కడ నీరు ఆగిపోయి ఉంటది కాబట్టి, ఎక్కడెక్కడ స్ట్రక్ అయి ఉంటది కాబట్టి, ఈ లార్వాలు ఇయన్నీ పెరుగుతా ఉంటాయి. సో, కాబట్టి ఈ దోమల వల్ల ఏమేమి రోగాలొస్తాయనేది గూడా మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు మన దోమలనేవి ఏందయ్యా అంటే రకరకాల టైప్స్ ఉంటాయి. అందులో క్యూలెక్స్ ఉంటది, ఈడిస్ ఉంటది. దాంతో పాటు ఎనాఫిలస్ మస్కిటో అని ఉంటది. సో, ఇందులో రకరకాల దోమలు రకరకాలుగా రోగాల్ని వ్యాప్తి చెందుతా ఉంటాయి. అందులో కామన్‌గా వచ్చేది మలేరియా. మలేరియా అనేది ఎనాఫిలస్ మస్కిటో ద్వారా వస్తా ఉంటదనమాట. ఎప్పుడైతే ఈ మస్కిటో అనేది మనకు కుట్టిందో ఆటోమేటికల్‌గా లార్వా అనేది బాడీలో ప్రవహించి ప్రతి ఒక్క పార్ట్స్‌ని ఎఫెక్ట్ అవుతా ఉంటది. వస్తే చిన్న ఫీవర్ లాగా వస్తా ఉంటాయి. లేదంటే కాంప్లికేటెడ్ మలేరియా అంటాం. అంటే